ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులైన 63,61,380 మందికి పెన్షన్ ఇచ్చేందుకు నిధులు విడుదలయ్యాయి. నేడే పెన్షన్ల పండుగ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ 1న 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు 2,746.52 కోట్ల రూపాయలు గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,872 మంది ఫౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ 1న పెన్షన్ పంపిణీ చేయడానికి 3,15,00,000 రూపాయలు కూడా విడుదల చేశామని మంత్రి చెప్పారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం 32,143 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి 16,366.80 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కోసం 10,000 కోట్ల రూపాయలకు మించి కేటాయించడం లేదని మంత్రి తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందించడంతో పాటు ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వంటి నిరుపేద నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని వివరించారు.